యుద్ధం అక్కడ, కానీ కష్టాలు ఇక్కడ. వార్ జరుగుతోంది మిడిల్ ఈస్ట్ లో. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యనే అయినా దాని ఎఫెక్ట్ ని మాత్రం ప్రపంచం చవి చూడాల్సొస్తోంది. అక్కడ పడే ఒక్కో మిస్సైల్, ఒక్కో బాంబు, ఒక్కో ఆయిల్, ఒక్కో రిఫైనరీపై అటాక్ ప్రపంచంలోని పలు దేశాల్లో సామాన్యుడికి చుక్కలు చూపేది. అవి ధరల మిస్సైల్స్ లా మారి పేద మధ్యతరగతి జేబులను కాల్చి బూడిద చేసేవే. వంట గ్యాస్ ఒక్కటి చాలు వంటింట్లో వారిని క్రియేట్ చేయడానికి. ఇది ఒక్కో రంగం పైన పడి చైన్ రియాక్షన్ లా చివరకు అన్ని రంగాలను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. అంతిమంగా కామన్ మ్యాన్ జేబు మాడి మసైపోవడం మాత్రం ఖాయంగా కనబడుతోంది. ఒక యుద్ధం, 100 తిప్పలు. చమురు, గ్యాస్ కొరతతో సామాన్యుడి నెత్తిన ధరల మిజైల్స్. చైన్ రియాక్షన్లా ఒక్కో రంగంపై ప్రభావం పడే అవకాశం. అంతిమంగా కామన్ మ్యాన్ జేబుకే చిల్లు. యుద్ధం జరుగుతోంది మిడిల్ ఈస్ట్లో, కానీ దాని ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పడుతోంది. అక్కడ పడే ఒక్కో మిజైల్, ఒక్కో బాంబు, ఒక్కో ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై అటాక్ ప్రపంచంలోని పలు దేశాల్లో సామాన్యుడికి చుక్కలు చూపేది. అవి ధరల మిజైల్స్లా మారి పేద మధ్యతరగతి జేబులను కాల్చి బూడిద చేసేవి. ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపుగా 20-30% పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరాన్ తన క్షిపణులతో షిప్పుల్ని, ట్యాంకర్లను టార్గెట్ చేయడం, అమెరికా అక్కడ ప్రతి దాడులకు దిగడంతో ఆయిల్, గ్యాస్ సరఫరా ఆగిపోతోంది. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలు చెల్లించాల్సిన ప్రీమియంను భారీగా పెంచాయి. చమురు ధర పెరిగితే అది కేవలం పెట్రోలు రేటుకే పరిమితం కాదు. మనం కొనే నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పలు రకాల వస్తువుల ధరలపై పడతాయి. లారీలు, ట్రక్కులు, ఇతర రవాణా వాహనాల ఖర్చులు పెరిగి రెట్టింపవుతుంది. వంట గ్యాస్ ఒక్కటి చాలు వంటింట్లో వార్ను క్రియేట్ చేయడానికి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్యాస్ అవసరాల్లో అత్యధిక భాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాయి. గ్యాస్ సరఫరా చేసే నౌకలు యుద్ధం వల్ల రద్దు కావడం, దారి మళ్లించడం, ఆలస్యం కావడం, ప్రయాణం ఖరీదు కావడం ఇలాంటి కారణాలతో మన దేశంలోని చాలా నగరాలపై గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రభావం పడింది. కర్ణాటక, మహారాష్ట్ర లాంటి నగరాల్లో గ్యాస్ బుకింగ్, డెలివరీ సమయం బాగా పెరిగింది. దీనికి తోడు హోటళ్ల యాజమాన్యాలు కమర్షియల్ సిలిండర్ల స్టాక్ అందడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. తమ హోటళ్లను మూసివేస్తున్నారు. ఇది ఆతిథ్య, టూరిజం రంగాలపై పడుతుంది. ఇలా నగరాల్లో ప్రజల జీవితాలపై వార్ గట్టిగానే గ్యాస్ మిజైల్స్ను వేస్తున్న పరిస్థితి. చమురు, గ్యాస్ ఏదైనా కొరత ఏర్పడితే ప్రజల రోజువారీ జీవితాలపై ఆ ఇంపాక్ట్ వెంటనే పడుతుంది. ఇది ఒక్కో రంగంపైన పడి చివరకు అన్ని రంగాలను నిర్వీర్యం చేసే ప్రమాదముంది. జనజీవనం దుర్భరంగా మారుతుంది. నగరాల్లో హోటళ్లు మూతపడితే చాలా రంగాల ప్రజలకు ఇబ్బందులు తప్పవు. హోటళ్లు, రెస్టారెంట్ల బంద్తో వాటిపై ఆధారపడి బతికే గిగ్ వర్కర్లకు ఉపాధి ఉండదు. పెద్ద పెద్ద నగరాల్లో హోటల్, రెస్టారెంట్ల బిజినెస్ రోజూ కోట్ల రూపాయల మేర ఉంటుంది. కర్రీ పాయింట్లు, ఇతర స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అంతా దెబ్బతింటుంది. మెనూ మారిపోయి వంటింటి ప్లేట్లో ఐటమ్స్ తగ్గిపోతాయి. ఇది సామాన్యుల జీవితాలకు ఇబ్బందిని కలిగించేది. ఎవరో ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎక్కడైతే పని మీద వస్తారు సార్, రూమ్ లో ఉంటారు. మేము హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో పిల్లలు ఉంటారు, టూరిస్టులు ఎక్కడ బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మా దగ్గర ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గత 2 రోజుల నుంచి కూడా బెంగళూరులో చూస్తున్నారు, లేదంటే చెన్నై మహానగరంలో చూస్తున్నారు, ముంబైలో చూస్తున్నారు. చాలా మటుకు హోటల్స్ బంద్ అయి ఉన్నాయి. సో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలండి అసలు? నేననేది ఏంటంటే 100% బంద్ చేయడం కన్నా సమ్ రేషన్ లాగా ఏదైనా సమ్ కంట్రోల్ మెజర్స్ ఏదైనా సరే పెడితే కనుక బాగుంటుంది. కంప్లీట్ గా హోటల్ ఇండస్ట్రీకి బంద్ చేయడం ఉంటుంది ఎంతవరకు సంబంధించి ఉంటుంది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
గ్యాసు కొరత తీవ్రమైతే ఇంట్లో వంట గ్యాస్ లేకపోతే పొయ్యి వెలగదు. అంతర్జాతీయ మార్కెట్లో రేటు పెరగడంతో డెలివరీకి సమయం బాగా పడుతుంది. సబ్సిడీ లేని సిలిండర్ ధర బాగా పెరుగుతుంది. ఇది సామాన్యుడి నెలవారీ బడ్జెట్ను అమాంతం పెంచుతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. పాలు, నూనె, బియ్యం, పప్పు ధాన్యాలు ఇలా నిత్యావసరాలను కొనాలంటే ఆ భారాన్ని సామాన్యుడు భరించక తప్పదు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది దేశాభివృద్ధికి, జీడీపీ పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. యుద్ధంలో పడే మిజైల్స్ ప్రాణాలు, ఆస్తి నష్టానికి దారితీస్తే యుద్ధం తెచ్చే ధరల మిజైల్స్ సామాన్యుడి జేబుల్ని కాల్చేస్తాయి. కామన్ మ్యాన్ ఆశల్ని, ఆశయాలను బ్రతికుండగానే చంపేస్తాయి. యుద్ధం అనేది కేవలం సైనికుల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు. అది ప్రతి సామాన్యుడి జీవితాన్ని, బడ్జెట్ని, మనశ్శాంతిని అతలాకుతలం చేసే ఒక పెను విపత్తు. ఇది ఆర్థికంగా, సామాజికంగా ప్రభావం చూపి సప్లై చైన్ని ఎక్కడికక్కడ తుంచేస్తోంది. దీనివల్ల అన్ని రంగాలకు ఇబ్బందులు తప్పవు. ఇంధనం, రవాణా, విమానయానం, షిప్పింగ్, ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, స్టాక్ మార్కెట్లు ఇలా ప్రతిదీ సామాన్యుడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనెక్ట్ అయిన రంగమే. ఈ రంగాలన్నీ యుద్ధం ప్రభావం, అనిశ్చితుల కారణంగా తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధంతో ఇంధనం, రవాణా రంగంపై ఎఫెక్ట్. విమానయానం, షిప్పింగ్, ఐటీ, ఫార్మాకు దెబ్బ. వ్యవసాయం, ఇతర రంగాలపై యుద్ధం ప్రభావం. ఎటు తిరిగి సామాన్యుడిని తిప్పలు పెట్టే యుద్ధం. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ధరల పెరుగుదల అనేది మొట్టమొదటిగా పడుతున్న ప్రభావం. చమురు, గ్యాస్ సరఫరా కొరత కావచ్చు, మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న భయం కావచ్చు. చమురు కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీల సరఫరాపై ఎఫెక్ట్ పడుతోంది. చమురు ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధరపైన ఆ ప్రభావం పడుతుంది. గ్యాస్ కొరతతో హోటళ్లు, ప్రయాణాలు, ఆతిథ్యం, కార్యాలయాలు ఇలా అన్ని రంగాలపైన ప్రభావం ఉంటుంది. ముడిసరుకు అందక ఉత్పత్తి ఆగిపోయి లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయి. పైగా గ్యాస్, చమురుతో పని లేకుండా విద్యుత్తును వినియోగించాల్సి వచ్చినా ప్రస్తుతం వేసవి కావడంతో విద్యుత్కు డిమాండ్ పెరుగుతుంది. విద్యుత్ వినియోగం ఎక్కువైనా, గ్రిడ్లపై భారం పడినా ప్రజలు చీకట్లో మగ్గాల్సి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడం వల్ల మనం నిత్యం కొనే వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాల సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఇరాన్, ఇతర గల్ఫ్, ఆఫ్రియా దేశాల నుంచి మన వ్యవసాయానికి అవసరమైన యూరియా, ఇతర రసాయనాల తయారీకి వాడే ముడిసరుకుల సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది ఇలాగే కొనసాగితే దేశ వ్యవసాయ రంగంపైన ప్రభావం పడుతుంది. అప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర ఉత్పత్తులపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది. పంటలకు పెట్టుబడులు పెరగడంతో ఉత్పత్తయ్యే వస్తువులకు ధరలు కూడా పెరిగి తీరుతాయి. ఇది ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు కారణమవుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా గోధుమలకు కొరత ఏర్పడడమే ఇందుకు నిదర్శనం. యుద్ధ భయాలు ఐటీ, ఫార్మా రంగంపై ఎఫెక్ట్ పడేలా చేస్తాయి. కొన్ని దేశాల నుంచి జెనరిక్, ఎమర్జెన్సీ మందుల సరఫరా దెబ్బతింటుంది. ఔషధాల తయారీ, రవాణా ఆలస్యమైతే ఫార్మా రంగం కుదేలు కాక తప్పదు. ఇది ప్రజల ఆరోగ్యం, ధరల పెంపుపై ప్రభావం చూపుతుంది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత ఐటీ, ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యత ఉంది. యుఎస్ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో పడితే అది భారత ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టుల సంఖ్యను తగ్గిస్తుంది. ఇది ఐటీ సేవల రంగాన్ని మరింత పడిపోయేలా చేయొచ్చు. మిడిలీస్ట్ యుద్ధం వల్ల విమాన ప్రయాణాలు చాలా ఖరీదైపోతున్నాయి. యుద్ధం జరుగుతున్న ప్రాంతం మీదుగా విమానాలు వెళ్లడానికి అనుమతి ఉండదు. చుట్టూ తిరిగి ప్రయాణించడం వల్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా విదేశీ ప్రయాణాలు తగ్గిపోతాయి. ఇది మన దేశంలో అయితే టూరిజంపై ప్రభావం చూపుతుంది.
విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. సామాన్యులు చాలామంది రిటైర్మెంట్, పిల్లల భవిష్యత్తు ఇలా పలు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో, షేర్లలో సొమ్మును దాచుకుంటున్నారు. యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనై అందులో పెట్టిన సంపద కూడా నిమిషాల్లో ఆవిరైపోతుంది. ఇలా యుద్ధం ఒకచోట జరిగినా దాని ప్రభావం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రూపంలో ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కేవలం యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని కాకుండా ఈ ధరల సునామీ నుంచి తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాయి. ఇంధన పొదుపు ఒక్కటే ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న ఆయుధం.